నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ అంటేనే అదొక థర్డ్ క్లాస్ పార్టీ అంటూ కూడా చాలా ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేవలం రిబ్బన్ కటింగ్కి తప్ప దేనికి పనికిరాడు, చేబులో కత్తిరి పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. మేము కట్టిన బిల్డింగ్లన్నీ కూడా ఆయన ఓపెన్ చేసుకుంటూ పోతున్నాడు తప్పితే ఆయన పెద్ద చేసింది ఏం లేదు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ 20 నెలలలో అంటూ కూడా అనేక రకాల కామెంట్లు చేయడం జరిగింది. హైడ్రా మీద కూడా అనేక రకాల కామెంట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా వరదల కారణంగా ఇటు కామారెడ్డి కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అదేవిధంగా మెదక్ జిల్లాకు సంబంధించి ముంపు ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురైన అతి భారీ వర్షాల వల్ల సో సహాయ చర్యలకి హెలికాప్టర్లు పనిచేయట్లేదని చెప్తా ఉన్నారు. హెలికాప్టర్లు వాళ్ళు విలాసంగా తిరగడానికి హెలికాప్టర్లు పనిచేస్తాయి తప్పితే సహాయక చర్యలకి హెలికాప్టర్లు పనిచేయవంటూ కూడా కొంచెం డిఫరెంట్గా ఆయన చమత్కారంగా మాట్లాడడం జరిగింది. సో ఇలాంటి వ్యాఖ్యలన్నింటినీ కూడా అంటే ఆయన చాలా ఒక రకంగా అయినట్టు ఒక బలుపుతో మాట్లాడుతున్నాడు అనుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఆ పొగరు, ఆ అహంభావం అనేది కూడా తల దిగకపోతే ఇప్పటికే వాళ్ళని పక్కన పెట్టారు. ఇంకా పక్కన పెట్టే పరిస్థితి ఉంటుంది, అసలు పార్టీ కనుమరుగే పరిస్థితి ఉంటుంది కూడా చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. విమర్శలు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత గారు ఉన్నారు. ఆవిడ అడుగుదాం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు. మరి ఆవిడ దీని మీద ఎటువంటి కౌంటర్స్ ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే మేడం. చూస్తే ఈరోజు కేటీఆర్ గారి వ్యాఖ్యలు ఇది మొన్న జరిగినటువంటి ఓయిలో ఆ బిల్డింగ్ ఓపెనింగ్కి వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి ఆ మాటలకు ఆయన కొన్ని కౌంటర్లు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే కేటీఆర్ ఇటు ప్రభుత్వాన్ని అదేవిధంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మాట్లాడుతూ ఏ విధంగా అనిపిస్తుంది? ఈ వరదల విషయంలో కూడా అనేక రకాల వ్యాఖ్యలు చేశారు. ఎన్నింటి మీద ఏం సమాధానం చెప్తారు మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ కేటీఆర్ ప్రతిపక్షంలో ఉన్నాడని మర్చిపోయిండేమో, చిల్లర లెక్క మాట్లాడుతుండు. ఒక రాజకీయ పార్టీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నటువంటి పార్టీ పిచ్చి పిచ్చి కూతలు కూస్తే ఆయనే అన్నాడు. ఆయన వాళ్ళ నాయన పేరేంది, కేసీఆర్కి ఏమన్నా అంటే అంతు చూస్తా సంగతి చూస్తా అన్నాడు. మరి ఈరోజు అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని పిచ్చి కూతలు కూస్తే మేము కూడా రివర్స్గా నాలుక కోస్తామని చెప్తున్నా. పిచ్చి మాటలు మాట్లాడడం బంద్ చేసి ప్రజలు మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చోబెట్టిండ్రు. ఎక్కడైనా ఇబ్బంది ఉంటే గొంతెప్పి మాట్లాడండి, అవసరమైన చోట అసెంబ్లీలో ప్రశ్నించండి, లేదా ప్రజల పక్షాన ప్రజల కోసం 24 గంటలు మీ పని మీరు రాజకీయ పార్టీగా పనిచేయండి. కానీ రేవంత్ రెడ్డిని పట్టుకొని, ఎందుకంటే ఆదరణ తగ్గిపోయింది, పార్టీకి పని లేకుండా పోయింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని పనులు తానే చేస్తుంది. వాళ్ళ ఆయనలాగా ఫామ్ హౌస్లో వండుకోలే, వాళ్ళ ఆయనలాగా పొద్దుమూకుల సంవత్సరానికి కుంభాకర్ణుడన్న నిద్రలోకి వెళ్ళి 3 నెలలకు 6 నెలలకు ఒకసారి లేస్తాడు. వాళ్ళ ఆయన ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది మా ప్రభుత్వం వచ్చి, 2 సార్లే అసెంబ్లీకి వచ్చినప్పుడు కనబడింది. అయితే ఆసుపత్రిలో కనబడతాడు, లేకపోతే ఫామ్ హౌస్లో ఉంటాడు. ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్యలో లేడు. పోనీ ఓడగొట్టిండ్రు, మళ్ళీ మేము ప్రజలకు దగ్గర అయ్యి మేము చేసినటువంటి తప్పుని నివారించుకొని మేము ప్రజల మధ్యలో తిరుగుదామని తండ్రికి లేదు, ఇటు కొడుకులు కోతల రాయనికి లేదు. నేను ఒకటి చెప్తున్నా, ఈరోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడుకుంటే ప్రజలు నిన్ను ఆదరిస్తారు అని అనుకో. ఆల్రెడీ గుంత దొవ్వి 20 ఫీట్ల లోతుకు బాతి పెట్టారు. ఇంకా 100 ఫీట్లు బోరింగ్ వేస్తే ఇప్పుడు ఎట్లా 600 ఫీట్లు 1000 ఫీట్లకు లోపలికి పోతే కానీ బోర్ పడతలేదో అట్లా 20 ఫీట్లు 30 ఫీట్లు సరిపోదు. మీకు 1000 ఫీట్లు గుంత దొవ్వి పాతి పెట్టే రోజు వస్తుంది. మీ పార్టీ ఆల్రెడీ చిన్నాభిన్నం అయిపోయింది, విచ్ఛిన్నం అయిపోయింది. నలుగురు 4 ముక్కల పేకాటలాగా ఆడుకుంటారు. ఒక దిక్కు నీ బావ, ఒక దిక్కు నీ చెల్లి, ఒక దిక్కు మీ నాయన ఫామ్ హౌస్, ఓ దిక్కు నువ్వేమో పనికి మాలిన స్టేట్మెంట్లు. ఇది తప్పించి పనిచేయాలనే అసలు ఆలోచన లేదు, దాని మీద దృష్టి సారించవు. రేవంత్ రెడ్డి గారు ఉద్యోగాలు వేస్తే ఉద్యోగాలు మేమిచ్చినాయే నోటిఫికేషన్లు అంటావు. అప్పుడే మీకు గుడ్డిగాడిది పనులు దోమినారు. మీరు నోటిఫికేషన్లు ఇచ్చి ఉత్తర్వులు జారీ చేయడానికి, వాళ్ళకు నియామక పత్రాలు ఇవ్వడానికి అప్పుడేం బీకినరో మాకు తెలియదు. కానీ మేము ఇచ్చినటువంటి ఉద్యోగాలన్నీ మాయే అంటారు. ఏమన్నా అంటే మళ్ళీ పక్కింటోనికి పుట్టిన వాళ్ళు మా పిల్లలు అన్నట్లు అని మా మీద విరుచుకుపడతారు. అసలు మీకు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే 30,000 ఉద్యోగాలు వేయలేదు. మేము 60,000 ఉద్యోగాలు సంవత్సరం లోపల వేసినాం. ఇంకా కూడా మేము నోటిఫికేషన్ రాసి పెట్టుకో, ఒక్క తలకాయ తక్కైనా కూడా. అంటే శ్రీధర్ బాబు గారు ఏమో 70,000 అంటారు. ఆగు, 60,000 సంవత్సరం లోపలన్నా. తర్వాత 10,650 ఉద్యోగాలు మళ్ళీ నియామకం జరిగినాయి. ఇప్పుడు కూడా మేము రెడీగా ఉన్నాం ఇంకా ఉద్యోగాలు నియామకం చేయడానికి. వినండి అమ్మా, చెప్పేది వినాలి. మేము 2 లక్షలు ఇస్తా అన్నాం. మేము నోటిఫికేషన్లు విడుదల చేస్తామంటే ధర్నాలు చేస్తున్నారు.
ఎందుకంటే ఎంబడెంబడే మీరు నోటిఫికేషన్లు ఇస్తే మాకు అసలు ప్రిపేర్ అవ్వడానికి టైం Time లేదు. దొరకట్లేదు అని గోల చేస్తుర్రు. మమ్మల్ని ఏం చేయమంటారు నాకు అర్థమైతలేదు. వద్దనేటోళ్ళ మాట వినాలా, వెయ్యమనేటోళ్ళ మాట వినాలా, ఇస్తామన్న మాట నిలబెట్టుకోవాలని మా ఆత్రం పూర్తిగా మేము పనిచేయాలనా, లేకపోతే ఈ పనికి మాలిన చెత్త మాటలు మాట్లాడేటోళ్ళ గురించి పట్టించుకోవాలి? మాకు ప్రజాపాలన, ప్రజలు ఏం కోరుకుంటారో మెజార్టీ ప్రజలు ఏం చేయాలనో వాళ్ళకి అదే చేస్తాం. కానీ ఎవరో చిల్లరగాండ్లు చిల్లర మాటలు మాట్లాడిందని వాళ్ళ సొయ్యితోని వాళ్ళ గురించి పనిచేసే అవసరం మాకు లేదు. ఆల్రెడీ మీరు 10 ఏళ్ళు తెలంగాణను ముంచేసిండ్రు, తెలంగాణను నష్టాల పాలు చేసిండ్రు, తెలంగాణను సర్వనాశనం చేసిండ్రు. కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టి మమ్మల్ని ఆ స్థానంలో కూర్చోబెట్టిరు. ఇచ్చిన తెలంగాణకి ఏం చేసినావు అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తుంటే, నిరుద్యోగ యువత ప్రశ్నిస్తుంటే, ఆత్మహత్యలు చేసుకొని ప్రశ్నిస్తుంటే, ఎంతో మంది కుటుంబాలు చిన్నాభిన్నమై ఏడుస్తుంటే, ఆర్టీసీ ఉద్యోగస్తులు 50 మంది నది రోడ్ల మీద ధర్నాలు చేసి చచ్చిపోతే, ఇంటర్ విద్యార్థులు బంగ్లాల మీదకి వెళ్ళి దుంకి విషం తిని ఊరేసుకొని చచ్చిపోతే, అసలు దున్నపోత మీద వానబడ్డట్ల మీరు పలకలేదు ఆ రోజు. ఎన్ని రోజులు ధర్నా చేసినా, లేదంటే చివరి రోజు కొంతమందిని పిలిచి బిర్యానీ పెట్టిన పాపానికి పోయినావు, కానీ సమస్యల్ని పరిష్కారం ఏనాడో చేయనటువంటి కేసీఆర్ ఈ రోజు వాళ్ళ నాయన ఏదో చేసిండని, తెలంగాణకు పొడిచిండని, తెలంగాణకు పొడిచిందల్లా 8,20,000 కోట్ల అప్పు పొడిచిండు తప్పించి తెలంగాణకు చేసింది ఏం లేదు. కాళేశ్వరం కథ కథమైపోయింది, ఫోన్ ట్యాపింగ్ ఆ కథ, ఓదికు కార్ రేస్ ఈ కథ, అట్లా రకరకాల కథలతోని వాళ్ళకి బ్రెయిన్ ఇల్కాటం ఏం లేదు. ఆ లిక్కర్ చెల్లి లిక్కర్ రాణి, అన్న కార్ రేసు, తండ్రి ఫామ్ హౌస్ కేసు, బావమరిది కాళేశ్వరం కథ, ఇట్లా కథలుగా ఉన్నటువంటి వాళ్ళ కుటుంబానికి వాళ్ళొచ్చి గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరించినట్ల 100 సంవత్సరాలు 140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి 3rd క్లాస్ పార్టీ అంటూ సిగ్గు శరం ఉన్నోడు ఎవడన్నా, చీము నెత్తురు ఉన్నోడు 3rd క్లాస్ పార్టీ అన్నప్పుడు మీ అయ్య కేంద్ర మంత్రిగా చేసిండు కాంగ్రెస్ పార్టీని. అప్పుడు 3rd క్లాస్ గుర్తు రాలేదా? చిల్లరనని వాని బొందానని ఇంకేమన్నానని నేను ఒకటే వాడికి ఈ చిల్లరగానికి నేను చెప్తున్నా. వాడు ఉన్నాడే చిల్లరగాడు, చిల్లర మాటలు మాట్లాడతాడు. నేను చిల్లరగానికి నేను ఏం చెప్తున్నా అంటే, వాళ్ళ నాయన పాస్పోర్ట్లు బ్రోకర్ దందా పనులు చేసిండు కాబట్టి చిల్లర లాగా కనబడుతుంది. వాళ్ళ ఆయన కేంద్ర మంత్రి ఇస్తే సహారా కుంభకోణం చేసాడు కాబట్టి చిల్లర ఏరుకునేటోళ్ళు, చిల్లర పనులు చేసేటోళ్ళకి చిల్లర పచ్చకామర్లు వచ్చిన లోకమంతా పచ్చగా కనబడకపోతే తెల్లగా కనబడుతుంది, ఇంకేమన్నా కనబడుతుందా? కాబట్టి వాళ్ళు చేసినటువంటి వాళ్ళకు పదవులను ఇస్తే అమ్ముకోవడము బ్రోకర్ పనులు చేయడం, అప్పుడు కూడా పోత బచాయించి రాజీనామా చేసి మళ్ళీ కొత్త రాగం తీసుకొని కూని రాగంలాగా ఇటు చంద్రబాబు నాయుడు మంత్రి పదవి ఇవ్వకపోతే తెలంగాణను కొట్లాడి బ్లాక్మెయిల్ చేసి, అటు కేంద్ర మంత్రి ఊడిపోతుంటే ఇంకో రకంగా బ్లాక్మెయిల్. కానీ ఎప్పుడు బ్లాక్మెయిల్ దందా, అమ్ముకునే దందా, తప్పుడు పనులు చేసే దందా. లిక్కర్ రాని వాళ్ళ చెల్లెలు చూసినారు కదా లిక్కర్ వ్యవహారం. ఇప్పుడు కేసీఆర్ గతంలో చేసిన పాస్పోర్ట్ బ్రోకర్ అనే పేరు పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా ఉన్నాయి. మీరు చిల్లరగాళ్ళు పెట్టుకొని ఆ పార్టీ మిమ్మల్ని ఎక్కడ సస్పెండ్ చేస్తుందో అని కాళబేరాలకు వచ్చి ఆనాడు సహారా కుంభకోణము కేసీఆర్ అప్పుడు కూడా అంతే. ఏమైనా బిల్లు ఇచ్చేటప్పుడు పార్లమెంట్కి వచ్చిండ దరిద్రుడు, ఏడో తాగి వండుకొని మేం తెచ్చినాం తెలంగాణ అంట. 500 మంది సభ్యులున్న పార్లమెంట్ లో 2 సభ్యులు, అందులో విజయశాంతి ఒక్కతే ఆ రోజు పార్లమెంట్ లో ఉండింది. కేసీఆర్ పార్లమెంట్ లేడు కానీ బిల్లు నేనే పాస్ చేయించిన, నేనే తెలంగాణ తెచ్చిన, పొల్లు నమస్కారాలు చేసి తెచ్చిన, తాగి వండుకొని తెచ్చిన, ఇక రకరకాల ముచ్చట్లు చెప్పి ఆ ముచ్చట్లోకి నేను మళ్ళీ వెళ్ళాను. కానీ ఇంకొకసారి కాంగ్రెస్ గురించి మాట్లాడితే, తెలంగాణ ప్రదాత అయినటువంటి కాంగ్రెస్ ఈరోజు నువ్వు లీడర్లు ఎవరైనా తప్పు చేసినా, నీకు వాళ్ళ మీద ఏదన్నా ఉంటే, నువ్వు వ్యక్తిగతంగా ఏమైనా అనేది ఉంటే పక్కకు పోయి గల్లాలు పట్టుకొని కొట్లాడుకొని మాట్లాడుకోండి. కాంగ్రెస్ పార్టీ గురించి ఇంకొకసారి గిట మాట్లాడితే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఉట్టిగా మాట్లాడి బతికినా అనుకుంటావు, బయట రోడ్ల మీద తిరగని కూడా గుడ్డలు చంపి కొడతారని చెప్పండి కేటీఆర్. మీకంటే కోపం వస్తుంది కానీ మరి కేటీఆర్ నేను తెచ్చిన కేసీఆర్ ఎన్నిసార్లు చెప్పాలి, మీరెందుకు ప్రచారం చేసుకోవడంలో వీక్ అయిపోయారు? మరి నేను ఇంతకుముందు చెప్పిన రవి, నీకు చాలా సార్లు చెప్పిన, తల్లి బిడ్డలకు కడుపు నిండా అన్నం పెట్టిందని నేను పెట్టినా, నా పిల్లలకి నేను పెట్టినా అని చెప్పుకోదు. రోజు తల్లి డ్యూటీ అది, పొద్దుగాలు వేస్తే పిల్లల్ని తప్ప ఇగో దేశం మీద 170 సంస్థల్ని సృష్టించడం. కానీ ఏనాడన్నా మేము ఇట్లా డంబాచారంగా బీజేపీ లాగా టీఆర్ఎస్ అందరు తెలుసు అది
పెట్టిన బిడ్డకు తెలియదా? కడుపు నిండా నా తల్లే పెడుతుంది. సవతల్లి ప్రేమ వీళ్ళది, సొంత తల్లి ప్రేమ కాంగ్రెస్ పార్టీది. తెలంగాణ ఇవ్వాలనుకున్నది ఇచ్చింది, దేశానికి స్వతంత్రం తేవాలనుకున్నది తెచ్చింది, దేశం మీద సంస్థలు నిర్మాణం చేయాలనుకున్నది చేసింది. దేశం ఇంపోర్ట్ చేసుకునడానికి కూడా ఆ రోజు పరిస్థితి లేకపోతే ఎక్స్పోర్ట్ చేసే స్థానానికి వచ్చింది. ఈరోజు అదానీ అంబానీకి అమ్ముకుంటున్న సంస్థలన్నీ కాంగ్రెస్ నిర్మాణం చేసినాయి. ఈరోజు బిఎస్ఎన్ఎల్ అమ్ముకుంటారు, రోడ్లను అమ్ముకుంటారు, రేళ్లను అమ్ముకుంటారు, టెలిఫోన్ అమ్ముకుంటారు, ఏమంటారు అది రైళ్లను అమ్ముకుంటారు, ఎయిర్పోర్ట్లను అమ్ముకుంటారు, అన్ని అమ్ముకుంటారు మీరు. అవన్నీ సంస్థలు నిర్మాణం చేసింది మీరు, ఐఎంస్ కట్టింది మేము, ఐఐటీలు తెచ్చింది మేము, ప్రతి సంస్థల్ని తీసుకొని వచ్చినాం. ఈరోజు దేశంలో కంప్యూటర్ యుగాన్ని తీసుకొని వచ్చిందే మేము, రాజీవ్ గాంధీ కాలంలో. అది అందరికి తెలీదా? ఎక్కడ పోయినాం? నేను ఒకటి చెప్తా ఇನ್ನು రవి, ఎప్పుడైతే పబ్లిసిటీ ఎక్కువ చేసుకుంటాడో కొన్ని రోజులే బతుకుంటాడు. పబ్లిసిటీ తక్కువ చేసుకొని ప్రజల బాగోగులు ఆలోచించడం 140 సంవత్సరాలు ఉంటాడు. భూమి ఎంత కాలం ఉంటుందో కాంగ్రెస్ పార్టీ అంత కాలం ఉంటుంది. అవసరం లేదు, అట్లా వస్తుంటారు పోతుంటారు. సముద్రం ఆనే ఉంటది బాబు, సముద్రంలో అలలు వస్తుంటాయి పోతుంటాయి. 196 సార్లు వర్షం ఎక్కువైనా అన్ని వివిధ వర్షపాతం నమోదయ్యో లేకపోతే వరద నీరో రకరకాలుగా సముద్రంలో అన్ని వచ్చి కాలగర్భంలో కలవాల్సిందే తప్పించి సముద్రం ఎక్కడికి పోదు. సముద్రం ప్రశాంతంగా ఉంటుంది, అలలు ఇట్లా వస్తుంటాయి మళ్ళీ అట్లా వెళ్ళిపోతుంటాయి. ఇట్లాంటి టీఆర్ఎస్ వాళ్ళు, ఇట్లాంటి టీడీపీలు, ఇట్లాంటి బీజేపీ వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా వస్తుంటారు కాలగర్భంలో కలిసిపోతుంటారు. అందుకనే నిదానమే ప్రధానము. కాంగ్రెస్ పార్టీ చెయ్యడం తప్పించి చెప్పుకోవడం అలవాట్లేదు. దేశాన్ని స్వతంత్రం తెచ్చడం మేము చెప్పాలా? దేశంలో ఉన్న 140 కోట్ల మంది జనాభాకు తెలియదా? కాబట్టి చెప్పేదానికన్నా ఎక్కువ చేసేది ఎక్కువ. మా చెయ్యి మా గుర్తు ఏంది? హస్తం. అదే భస్మాసురు హస్తం అంటున్నారు వాళ్ళు. భస్మాసురు వాడిని ఎత్తి మీద పెట్టుకుంటే భస్మాసురుడు అవుతుంది. పాపిష్టి ప్రజల నెత్తి మీద ఆడబెట్టిపోయింది కదా. ఇప్పుడు చేసింది 10 ఏళ్లలో మేమేమో పూర్తిగా ఇల్లు కట్టిదో ఆయన వచ్చి పందిరేసాడు దాన్ని. మేము ఇల్లు కట్టి గృహప్రవేశం చేద్దామంటే కూల్చి పందిరేసాడు దాన్ని. పందిరేసినోడు భస్మాసురు హస్తం అని అంటాడు, లేకపోతే బకాసురుడు అని అంటాడు. బకాసురుడు లాగా మొత్తం మింగేసారు. ఎనడెక్కనోడు ఎద్దెక్కితే వెనక ముద్దయిందంట. తెలంగాణలో సంపదను మేము సృష్టిస్తే దాన్ని అప్పులపాలు నువ్వు చేసినావు. ఎవడరా నిన్ను చెప్పింది కాళేశ్వరం 1,00,000 కోట్లతో కట్టమని? రీడిజైన్ పెర్మిట్తో తీసుకొని పోయిన 28,000 కోట్లతోని గ్రావిటీతో వచ్చేటటువంటి నీటిని తీసుకొని పోయి దాన్ని మళ్ళీ రీడిజైన్ చేసి బాహుబలి మోటార్లు నా బొంద మోటార్లు అని పెట్టి దాన్ని తీసుకొని పోయి 1,00,000 కోట్లకు తీసుకొని వస్తాయి. కమిషన్ల కోసం చేసేటటువంటి పనులు నువ్వు తెలంగాణ ప్రజల కోసం చేసినా, మేము కష్టపడ్డాము, చెమటోడ్చినాము, రక్తం ఓడ్చినాము, ఉపాసం ఉన్నాము, నిరాహార దీక్షలు చేసినాము, తెలంగాణ కోసం మా జీవితాన్ని త్యాగం. ఎవడరా మీ ఇంట్లో చచ్చిపోయినాడు ఒక్కడన్నా? 1,200 మంది చచ్చిపోతే కేసీఆర్ కుటుంబంలో కానీ మీ దొరల కుటుంబంలో ఒక్కడన్నా చచ్చిపోయినా తెలంగాణ కోసం? గిది తెలియదా అందరికి? తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు. నువ్వు చెప్పుకుంటే ఇదంతా నిజాలు కావు. చెప్పుకోకపోతే చరిత్ర చెడిపేది కాదు. కాంగ్రెస్ చరిత్ర అందరికీ తెలుసు, దేశంలో ప్రపంచానికే తెలుసు. కాబట్టి ఇంత పెద్ద చరిత్ర ఉన్నటువంటి పార్టీయే ప్రపంచంలో లేదు. అలాంటిది మీరు వచ్చి మమ్మల్ని ఏదో అని 4 రోజులు తమాషా చేస్తారు. తమాషా చేస్తే ఎగిరెగిరి పడ్డోడు ఏమైతారు? ఎగిరెగిరి తెచ్చిన గంతెక్కులి, కూసోని దంచిన గంతెక్కులి. కేసీఆర్ పరిస్థితి, కేటీఆర్ పరిస్థితి సావు నోట్ల వాళ్ళు తలలేదు బోందలేదు, సావు నోట్ల తలకాయ పెట్టి పోతుర్రు. ఇప్పుడు కథమైనారు కాబట్టి ఇప్పుడు వాళ్ళకు బతకడానికి ఉనికి కోసం మాట్లాడతారు అంతే. వాళ్ళ పార్టీ బతికించుకోవడం కోసము. ఆ పార్టీ కూడా బతికించుకోవడం కోసం కాదు. కేటీఆర్ దానికి అధ్యక్ష పదవిని తీసుకోవాలని అంటే 24 గంటలు లైమ్ లైట్లు ఉండాలి, ఏదో ఒక మాట్లాడాలి, వాళ్ళ నాయనతో మెప్పు పొందాలి, అధికార ఏదో ఒకటి పదవి బాధ్యతలు తెచ్చుకోవాలని. అటు వాళ్ళ చెల్లెలు ఎగబడుతుంది కదా, నేను ఈడ స్లో అయిపోతున్నాడే మా చెల్లెలు స్పీడ్ పెంచుతుంది. వాళ్ళిద్దరు పోటాపోటీకి మమ్మల్ని తిడతారు ఇద్దరు కలిసి. వాళ్ళిద్దరు కొట్లాడుకుంటుంది వాళ్ళ పదవుల కోసం అంతే తప్పించి ప్రజల కోసం కాదు. 100% రాసి పెట్టుకో. బీసీ అని లొల్లి ఆమె తీసుకొచ్చినప్పుడు అర్థం కాలేదా? వాళ్ళ ఆయన 10 ఏళ్ళ అధికారంలో ఉంటే తొలి బీసీ ఇడిచిపెట్టు, తొలి క్యాబినెట్ లో ఒక్క మహిళను పెట్టకపోతే అడగలేదామే. అట్లాంటిది ఈ రోజు బీసీ నినాదం తీసుకొని వచ్చి ఏదో లొల్లి చేస్తా అంటే ప్రజలు నమ్మే స్థితిలో ఉన్నారా? చెప్పండి. అవన్నీ కట్టుకో. 4 కేసులు ఉన్నాయి వాళ్ళకి. ఎవరు? వాళ్ళ నాన్నగారిదేమో కాళేశ్వరం, అందరికి అన్ని ఉంటాయి. విలన్ చివరికి అరెస్ట్ అవుతుంది. సినిమాల్లో విలన్ ముందే మధ్యలో అరెస్ట్ అయ్యే వరకు సినిమా సగమే ఆడుతుంది. కాబట్టి చివరి వరకు క్లైమాక్స్ ఎప్పుడో తెలియట్లేదు. ఎందుకు తెలియదు? 10 ఏళ్ళు ఉన్న బీజేపీని అడగని చేత కాలేదు కానీ ఇప్పుడున్న మేం కాదు రాష్ట్ర ప్రజలకు తెలుసు. అది అవునండి. మీరు వాళ్ళ అవినీతి అన్ని తీస్తున్నాం, కమిటీలు వేసినాము ఆల్రెడీ, అసెంబ్లీలో పెట్టి పూర్తి స్థాయిలో
చర్చలు చేస్తామని చెప్పారు. ఎందుకంటే ఏదైనా కేసీఆర్ ని కేటీఆర్ కుటుంబ సభ్యుల్ని తీసుకొని పోయి ఒక్కసారి జైల్లో వేసినాం అనుకో సినిమా అయిపోయినట్టు కాదు. అది విలన్ వాళ్ళ పోందా వాళ్ళకి సానుభూతి ఏమున్నది? ఇంకా నువ్వు మాట్లాడుతావు. వాళ్ళు మళ్ళీ బెయిల్ తెచ్చుకొని బయటకు వస్తారు. బయటకు వచ్చి ఇప్పుడు కవిత ఏం చేస్తుంది? బెయిల్ తెచ్చుకొని బయట కూర్చుంటారు, మళ్ళీ అరెస్ట్ చేసి లోపలేస్తారు. ఆమెను వేయరు కదా. ఒక్కసారి చంపినా శిక్ష, 100 హత్యలు చేసినా ఒకటే ఉరి శిక్ష, ఒక్క హత్య చేసినా ఉరి శిక్షని. కాబట్టి ఇప్పుడు ఆమె బెయిల్ మీద బయట ఉన్నది, ఆమె చెంగో అని తిరుగుతున్నది. ఇప్పుడు మళ్ళీ వీళ్ళు కూడా అట్లనే వస్తే తెలంగాణ ప్రజలకు చేసినటువంటి మోసాన్ని పూర్తిగా అరికట్టగలుగుతావా మనం? కాబట్టి పూర్తి ఆధారాలు తీసుకొని వచ్చి జీవితంలో మేము ఎందుకు తప్పు చేసినాంరా అనుకునే స్థితికి వచ్చేంత వరకు వాళ్ళ కేసులన్నీ పూర్తిగా బయట పెట్టి ప్రజలకు చూపించి చివరిగా అరెస్ట్ చేస్తే బయటికి రావద్దు. ఇక బెయిల్ల మీద ఇట్లా తీసుకొని పోయి ఇట్లా వస్తే ఏంది? అది సినిమా నాటకం అవుతుంది. ఆ సినిమా నాటకం చెయ్యదలుచుకోలేదు మా ముఖ్యమంత్రి అంతే. ఓకే సరే, ఇప్పుడు మరి వరదలు చాలా ఇబ్బందిగా ఉన్నాయి మెదక్ జిల్లా. దీన్ని రాజకీయం చేయొద్దు అంటున్నారు. ఎందుకంటే రాజకీయం చేస్తున్నారు దీన్ని. ఎందుకంటే మీరు విలాసంగా తిరగడానికి హెలికాప్టర్లు పనిచేస్తాయి కానీ పిచ్చోళ్ళకి. ఇప్పుడు నేను అడుగుతా, బండి సంజయ్ ఇప్పుడు హెలికాప్టర్లు తెప్పించారు కదా కేంద్రంలో, ఆయన హోంశాఖ మంత్రిగా ఉన్నాడు. హెలికాప్టర్లు 5 వచ్చినాయి ఇప్పుడు. అవి ఏవి? మిలిటరీ హెలికాప్టర్లు వచ్చి పనిచేస్తాయి. ఇది మామూలు హెలికాప్టర్లు, దానికి పనిచేయవు. తెలివి ఉండి మాట్లాడుతుర్రా, మోకాళ్ళల్లో మెదడుని మాట్లాడుతున్నారా, తలకాయలలో ఉండి మాట్లాడుతున్నా నాకు తెలియదు. ఈ హెలికాప్టర్లకి ఆ హెలికాప్టర్లకి చాలా తేడా ఉంటుంది. సహాయక చర్యలకు రావాల్సినవి డిసాస్టర్ హెలికాప్టర్స్ వస్తాయి. ఆ హెలికాప్టర్లు కేవలం 5 వచ్చినాయి మనకు. దేశం మొత్తం మీద కూడా వరద వస్తోంది కాబట్టి ముందస్తుగా జాగ్రత్త. కేంద్రంకి లేకపోవచ్చు, ఇంకొక 20-30 హెలికాప్టర్లని హైయర్ చేసుకోనా, లేకపోతే కొత్త కొనా. అడ్డమైన చెత్త పనులకు పైసలు వెచ్చిస్తున్నారు, లక్షల కోట్ల రూపాయలు దేశం మీద అప్పు చేస్తున్నారు. కానీ ఇట్లాంటివి ముందస్తుగా ఒక్కొక్క రాష్ట్రానికి 10 హెలికాప్టర్లు పనిచేసేటట్టుగా ముందస్తుగా చర్యలు లేవే అనిపిస్తున్నది. కాబట్టి 5 హెలికాప్టర్లు వచ్చి పూర్తి స్థాయిలో మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రులు అందరు కూడా సహాయక చర్యల కోసం ప్రజల్ని అప్రమత్తం చేసి ఆల్రెడీ అనుకోకుండా రాత్రికి రాత్రే వచ్చినటువంటి గత 100 సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇంత పెద్ద బీభత్సం జరగలేదు. ఇటు ఉమ్మడి మెదకైనా సరే, అటు సిద్దిపేట కూడా కొమ్మడికుంట మునిగిపోయింది అని అంటున్నారు. కామారెడ్డి అయితే రాత్రికి రాత్రి క్లౌడ్ బస్ట్ అయ్యి పెద్ద వర్షము ఒక ఏరియా మొత్తం కుదిపేసింది వర్షంతో. అలా సహాయక చర్యల కోసం మా ముఖ్యమంత్రి గారు కామారెడ్డికి వెళ్ళారు. మా మంత్రులు పొంగులేటి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇలా మా మంత్రులందరూ కూడా సహాయక చర్యలు. గతంలో వీళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చచ్చిపోయినా, శవాలు వెళ్ళినా, వరదల్లో చిక్కుకున్నా, 100 మంది చచ్చిపోయినా ఏ రోజు ఫామ్ హౌస్ల నుంచి బయటికి వెళ్ళకుండే. కానీ మా ముఖ్యమంత్రి అలా కాదు, పూర్తిగా రోజులో 16 గంటల నుంచి 18 గంటల వరకు పనిచేస్తూ అహర్నిశలు పనిచేస్తున్నారు. ఇప్పటికీ 20 నెలలైనా కూడా ఒక్క రోజు కూడా రెస్ట్ తీసుకోకుండా మా ముఖ్యమంత్రి గారు ప్రజాపాలన, ప్రజల కోసం, ప్రజల మధ్యన, ప్రజా అవసరాల కోసం పనిచేస్తుంది. ఎవడో ఎంత పిచ్చి కూతలు కూసినా ఇప్పుడు నేను రాజకీయం చేయదలుచుకోలేదు. ఎక్కడ ఎవరున్నా కూడా పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా సహాయక చర్యలు ఎవరున్నా కూడా చెయ్యాలి అని ఒక మంచి దృక్పథంతోనే అక్కడ ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకునాలనే ఆలోచనతో వెళ్దాం. కానీ దీన్ని రాజకీయం చేస్తే తర్వాత, ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. ఏమైనా రాజకీయం ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఇప్పుడు మాత్రం సహాయక చర్యల కోసం అందరం కలిసికట్టుగా పనిచేద్దాం. మనం రాక్షస రావణ కాష్టంలో లేం. మనం ప్రజల మధ్యలో మనం ఉన్నాం. పార్టీలు ఈరోజు వస్తాయి, రేపు పోతాయి. రాజకీయ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. కానీ దీనికి ఇప్పుడు అవసరం ఉన్నటువంటి సహాయక చర్యలకి రాజకీయం చేసి దీన్ని దుష్ప్రచారం చేసి ఎట్లా పడితే అట్లా నోటికి వచ్చినట్ల కూతలు కూస్తే మాత్రం దీనికి నోటికి ఆనకట్ట వేసి, ఇప్పుడు వరద వస్తే ఏ విధంగా అయితే కొట్టుకొని పోయిందో మీ నోటికి ఆనకట్ట వేసి మళ్ళా మిగలకుండా అవుతారు. చూడండి, ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేసి మీరు ప్రజల్ని అవమానించడమో, ప్రభుత్వాన్ని అవమానించడమో కాదు, మిమ్మల్ని మీరు అవహేళన చేసుకుంటూ అసహ్యంగా గౌరవం లేకుండా చేసుకుంటున్నారు. దీనికి ఎవరు కూడా బాధ్యులు కాదు, మీకు మీరే దాన్ని చేసుకుంటున్నందుకు మీ స్థాయికి వదిలేస్తున్నాం అంతే తప్పించి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో రాజకీయం చేయొద్దు అని చెప్తున్నాను. ఆపదలో ఉన్నటువంటి వందలాది మందిని కాపాడే పనిలో మనం ఉందాం కానీ అందరం కూడా చెయ్యి కలిపితే నష్టపోయింది అంతా రాకున్నా కనీసం ప్రాణాలన్నా మిగులుతాయి. తర్వాత సంగతి తర్వాత. కానీ ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడి పిచ్చి కూతలు కూస్తే మాత్రం మంచిగా ఉండదని చెప్పండి. అది మహేష్ కుమార్ గారు ఓట్ చోరీ తెలంగాణలో కూడా జరిగింది, అందుకనే పార్లమెంటు 8 స్థానాలు బీజేపీకి వెళ్ళి అని అంటున్నారు. మరి నిజమేనంటే ఇందులో డెఫినెట్ గా ఒక్క చోట చేయరు కదండి. బీజేపీలకు ఉన్న రోగమే ఆ దరిద్రం కదా. ఈ చోట ఆ చోట అని కాదు, ఎందెందు వెతికిన అందందు చోరులు గలరు బీజేపీలు అనేది అందరికి తెలిసినటువంటి విషయమే. రాహుల్ గాంధీ గారు పీపీటీ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడే మనకు క్లియర్ కట్ గా అర్థమైపోయింది. లక్షల ఓట్లను గల్లంతు చేసేసారు, లక్షల దొంగ ఓట్లను. ఫస్ట్ ఏం చేసిరంటే ఈవీఎం
ట్యాంపరింగ్లు చేశారు. పదే పదే దాని మీద చర్చ జరుగుతుంది కాబట్టి దాన్ని డైవర్షన్ చేసేసి మనల్ని ఈవీఎంల కాడ ఆపేసి వాళ్ళు ఇంకో ప్లానింగ్ లోకి వెళ్ళిపోయారు. కొత్త ఓట్లను సృష్టించారు, పాత ఓట్లను డిలీట్ చేసి. ఇప్పుడు నిన్న బీహార్లో చూసినాం కదా మనం, 65 లక్షల ఓటర్లను తొలగియడం అంటే ఎవడన్నా అంతమంది చచ్చిపోతారా? అంతమంది వేరే రాష్ట్రాలకు, ఒక్క రాష్ట్రాల్లో నుంచి లక్షలాది మంది వెళ్ళిపోతారా? బతుకున్న వాళ్ళని కూడా చచ్చిపోయినని చూస్తే మొన్న రాహుల్ గాంధీ ఇంటికి పిలిచి భోజనం పెట్టారు చనిపోయిన వాళ్ళ ఓటర్ ఐడీల నుంచి తీసి. వాళ్ళు బతుకున్న వాళ్ళని అందరినీ చంపేసినారు. పోనీ 65 లక్షలలో 20 లక్షల మంది ఇటు వలసపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు అనుకుందాం. పూర్తిగా ఏకంగా 65 లక్షల మంది చచ్చిపోతారు ఒక్క రాష్ట్రంలో 5 ఏళ్లకోసారి. అలా చచ్చిపోతే ఇక జనాభాలో 140 కోట్ల జనాభాలో 70 కోట్ల మంది చచ్చిపోవాలి ఇప్పటిదాకా ఇట్లా చేస్తే. అంటే బతుకున్న వాళ్ళని చంపేస్తారు, చచ్చిపోయిన వాళ్ళని బతికించి ఓట్లు వేపిస్తారు. ఇదేందో నాకు అర్థం కాలేదు. ఒక్క ఇంట్లో నుంచి వందలాది ఓట్లు, గింత ఒక సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లా 40 ఓట్లు 100 ఓట్లు ఉంటాయి. అది ఎట్టుంటుందో నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఇరికిస్తారా, ఆటోలలో ఇరికిచ్చినట్లా, లేకపోతే ఎట్టి ఇరికిస్తారో నాకైతే తెలియదు. కానీ ఇది దేశం మొత్తం ఒక పెద్ద సంచలనమైన పెను తుఫానును మాత్రం తీసుకొని రాబోతుంది. రాబోయే కాలంలో వాళ్ళకి పూర్తి స్థాయిలో ఆల్రెడీ ట్యాంపరింగ్ అని, ఆల్రెడీ స్కామ్లని, ఆల్రెడీ ఆల్రెడీ గుజరాతీ, రాజస్థాను ఇట్లాంటి దేశాలకు మన దేశ సంపదను అంటగడుతున్నారు ఉత్తరప్రదేశ్ అనేది అందరికి ఉన్నటువంటి తెలిసినటువంటి విషయమే. కాబట్టి ఇది ఓట్ చోరీ ద్వారా అయితే మోదీకి పరువు పోయి అసలు జీవితంలో అమిత్ షా గాని, మోదీ గాని, ఈసీ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే బాబోయ్ ఎలక్షన్ కమిషన్ కు దండము. వాళ్ళకి ఇంకొకటి ఏదన్నా ఏమంటారు, జాతీయ పార్టీ కాకుండా రీజనల్ పార్టీ ఉంటుంది చూడు, అట్లాంటి ఒక రీజనల్ పార్టీ బీజేపీకి దోస్తాల్లాగా కనబడుతుంది తప్పించి వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అన్నిటికన్నా బాధాకరమా. నవ్వు వస్తుంది నాకు. ఎందుకు మీరు వీడియోస్ చూపించట్లేదు, ఇవన్నీ ఇవ్వండి రికార్డ్స్ అంటే వాళ్ళు అన్న మాట ఏందండి, ఈసీ అన్న మాట ఏందది మీరు చూసారు కదా మొన్న కోర్టు ఇచ్చిన తర్వాత. వాళ్ళు ఏమన్నారు, మహిళల భద్రత కోసం, మహిళల కోసం మేము ఈ వీడియోల్ని రిలీజ్ చేయట్లేదు. అదేమన్నా బెడ్రూమా, లేకపోతే ఓయో రూమ్లా, లేకపోతే లాడ్జింగ్లా, హోటల్లా, మీరు ఎందుకు సీసీ కెమెరాలు పెట్టినరు? అది అక్కడ ఏమైనా ఓటేసేటోళ్ళు ఓటేసిపోతారు కానీ అక్కడ ఏమైనా సంసారం చేస్తారు చూపించకపోనికి. అది దిక్కుమాలిన స్టేట్మెంట్లు ఇచ్చి వాళ్ళని వాళ్ళు పూర్తిగా మేము బీజేపీలం అని చెప్పుకునేటట్టే ప్రయత్నం చేశారు. వాళ్ళకి ఎవరి స్క్రిప్ట్ ఇచ్చిర్రో నాకు అర్థం కాదు కానీ ఆ స్క్రిప్ట్ ద్వారా దేశం మొత్తం తెలిసిపోయింది ఈసీ బీజేపీకి అమ్ముడు పోయింది అని. సో ఇలాంటివి వినాశకాలే, విపరీత బుద్ధి, కలియుగం అంతంలో ఇలాంటివి జరుగుతాయని. మరి మీరు దాని మీద చాలా పోరాటం చేస్తున్నారు. ఓటర్ అధికారాన్ని ఒకటి పెట్టి ఇప్పుడు దాన్ని పాదయాత్ర చేస్తా ఉన్నారు. రెస్పాన్స్ అంతంత మాత్రం ఎవడో చెప్పినాడు. రాహుల్ గాంధీ పీపీటీ చూడండి, వారం రోజులలో 100 కోట్ల మంది చూసిండ్రు. అంటే 100లో కనీసం 10 కోట్ల మంది అన్న ఇన్స్పైర్ అయితే చాలు మాకు. అంటే రెవల్యూషన్ వస్తుంది డెఫినెట్ గా. ప్రతి ఒక్కడు ప్రశ్నిస్తున్నాడు. చాలా వీడియోలు రిలీజ్ అవుతున్నాయి దానికి యాంటీగా. అసలు నువ్వు ఇంట్లో కూర్చుంటే కూడా నీకు 10 ఓట్లు పడతాయి అనే వీడియోలు కూడా వస్తున్నాయి. పెద్ద పెద్ద నాయకులు మీరెందుకు బూత్కి వస్తారు, మీ ఓటు మేము 10 వేస్తాం కదా ఇడ అన్నట్ల కొన్ని వీడియోలు, అన్ని కామెడీ వీడియోలు కూడా వస్తున్నాయి. అంటే రకరకాలుగా వీళ్ళని ఎంత అవమానించాలనో అంత సోషల్ మీడియాలో జెన్యూన్ గా కామన్ మ్యాన్ కూడా అవమానిస్తున్నారు. ఎక్కడ పోయినా ఇదే చర్చ, ఎక్కడ పోయినా ఇదే డిస్కషన్. అంటే అర్థమైపోయింది ఏంటంటే ఈవీఎంలు కాదు, మేము ఏ రకంగానైనా ట్యాంపరింగ్ చేసి గెలవగలుగుతాము అనేది ప్రజలు ఇన్ని రోజులు ఈవీఎంలు అనుకున్నాము కానీ ఈ విధంగా కూడా గెలుస్తారని ప్రజలకు చూపించారు. ఏమన్నా చేస్తాం మేము, 3 సార్లు అధికారంలోకి వచ్చినాం, ఇది కాకపోతే ఇంకో పని చేస్తాము అనేది. ఓటర్ అనేది నా హక్కు, అది ఓటింగ్ అనేది నా ఓటు ఎవడో 10 సార్లు వేసుకోవడం ఏంది? ఇది నా జన్మ హక్కు, ఇది నా రాజ్యాంగం కల్పించిన హక్కు, నా ప్రజాస్వామ్యం కల్పించిన హక్కు. కాబట్టి ప్రతి ఒక్కొక్కరు చైతన్యవంతులై ఒక్కొక్కరు ఒక ఆయుధంగా మారి నా ఓటు నేనే వేయాలి, నా ఓటు ఇంకెక్కడన్నా ఉంటే నేను కేసు పెడతా, ఓటింగ్ జరగనియ్యాను అని ప్రతి ఒక్కరు స్పందిస్తే డెఫినెట్గా ఇలాంటి దుశ్చర్యలు జరగవు, ఇలాంటి దుర్మార్గులు భూ ప్రపంచంలో ఉండరు అనేది నాకైతే నమ్మకం ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ వ్యతిరేకిస్తే ఎవడేం పీకలేడు. ఇట్లాంటి వాళ్ళు వస్తుంటారు, కాలగర్భంలో కలిసిపోతుంటారు. అదే జరుగుతుంది శాస్త్రి రాబోయే కాలంలో. ఓకే, ఫైనల్ ఇంకొక క్వశ్చన్ చిన్నదే ఒకటే. ఇప్పుడు 42% బీసీ రిజర్వేషన్ అన్నారు. నిజంగానే మరి ఇది అంటే మీరు పార్టీ పరంగా ఇస్తే అక్కడ మీరేమో చట్టబద్ధత కల్పిస్తామని చెప్పి మళ్ళీ పార్టీ పరంగా అంటే ఎలాగండి? మీకు అంటే బీసీ నుంచి సానుభూతి ఉండాలి కదా. మీకు కూడా బండి సంజయ్ లాగా ఆయనకు మోకాళ్ళ మైండ్ ఉంది, నీకేడుందో నాకు తెలియదు. అసలు మీకు ఎవరికా మైండ్ లేకనే చేస్తారు మీరు తీసుకునే నిర్ణయాలు జనాలకు అర్థం కాదు. ఏందది
మేము ఏ నిర్ణయాలు ఏమన్నా తెలుసా బయట మాకు కాంగ్రెస్ ఇక్కడ- వాళ్ళకి మోకాల్లో ఉంది మెదడు అంటున్నారు మరి. అవును మరి మాకు అదే నేను అన్న మాటనే నాకు అంటారు లేదు లేదు, నిజంగానే joke ఎందుకు అది. అంటారు ఎట్లా అంటారు మేము ఆల్రెడీ మా పార్టీ పరంగా మేము నిర్ణయం తీసుకున్నాం ఇదే అసెంబ్లీలో బీజేపీ వాళ్ళు ఆమోదం తెలిపారు బీఆర్ఎస్ వాళ్ళు ఆమోదం తెలిపారు ఇది ఆమోదం తెలపాల్సింది ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్న కానీ మీరు ఎవరు పడితే అట్లా ఏంటన్నా అందులో అందులో ముస్లిం ఓటర్లు కూడా ఉన్నారు, బీసీలు కలుపుకొని. అరే వాళ్ళు మాట్లాడతారు. ఆగు చెప్పేది నా మరి పిచ్చి ఎందుకు పిచ్చి ఒప్పుకోరు? కొడుకు లేదో వాళ్ళకి చేతగాక సీతారామ అని మాట్లాడితే ఎక్కడైనా సరే రిజర్వేషన్ అన్నప్పుడు దీన్ని మతంతో చూడరు కులంతో మాత్రమే చూస్తారు బీసీలో ఉన్న ఆ మతాలు కాదు బీసీలో ఉన్న ఎవరైనా బీసీ కిందకి వచ్చే వాళ్ళని కలుపుతారు తప్పించి వాళ్ళు ఏదో ఇయ్యజాలక మీరు ముస్లిం ఓటర్లను కలిపి దుర్మార్గులు 3 రాష్ట్రాలలో ముస్లిం రిజర్వేషన్ అది బీకి మాట్లాడమని చూద్దాం దమ్ముంటే ఏం తిక్కమడా మాట్లాడతారు అట్లాంటి మాటలు వాళ్ళు మాట్లాడిన మాటలు మీరు వచ్చి ప్రజలు మాట్లాడతలేరు ఆ పనికి మాలిన వాళ్ళు మాట్లాడుతుంటే మీరు వచ్చి మాకు అడుగుతారు మరి అడగాలి కదా తప్పకుండా, అదే ఎందుకంటే మరి ప్రతిపక్షాలు లేరు. వాళ్ళని వాళ్ళు అడగాలి. definitely నేను మిమ్మల్ని అడుగుతున్నా ప్రశ్నిస్తారు. వాళ్ళని అడగండి 3 రాష్ట్రాలలో ముస్లిం మీరు రిజర్వేషన్- అడగాలి, మీరు అదే అడగాలి. మేము అడుగుతున్నాం అడగంటే ఇప్పుడు నాకెట్ట తెలిసి ఈ మీరు విషయం? అడిగినా ఉపయోగం లేకుండా మా పోయిందిగా. ముఖ్యమంత్రి గారే అడుగుతున్నారు వీళ్ళు ధర్నా చేసారు, ఉపయోగం లేకుండా పోయిందిగా. అంటే ఒకటేసారి వస్తుంది ఏదైనా మరి ఆ దుర్మార్గులు ఉన్నారు నేనంటున్నా మీకు చేత కాకపోతే దిగిపోండి మేము అధికారంలోకి వస్తాం మేము ఇచ్చుకుంటాం రిజర్వేషన్ మీరు దిగిపోండి చేతగాని వాళ్ళందరు మీరు మళ్ళా మాకు అంటారు కదా నేను ఈరోజు చెప్తున్నా సవాల్ ఇస్తున్నా దిగిపోండి మీ బలాలు బలగం తర్వాత చూసుకుందాం చలో మేము రిజర్వేషన్ ఇస్తాం వాళ్ళు దిగిపోవాలి, మీరు ఎక్కాలంటే అది ప్రజల నిర్ణయం. మీరుగా మరి నేను అది అంటున్నా చేత కాకపోతే దిగిపోమంటున్నా ఓట్ చోరీతో గెలిచిన వాళ్ళు మీరేం రాజ్యాన్ని వెళ్తారు మీకేం చేతన సరే, అవుతుంది ఇప్పుడు ఓట్ చోరియా లేదా అనేది ఇప్పుడు రానున్న ఎలక్షన్లో అందుకనే తేలిపోతుంది కాబట్టి తెలుసు సబర్ కా ఫల్ మీటా అంతే. ఎక్కువ రోజులు ఉండదు ఏదైనా సబర్ కర అంటారు అంతే. సబర్ మా రాహుల్ గాంధీ ఒకటే చెప్పిండు మా రాహుల్ గాంధీ విధానాలే మా విధానాలు మా రాహుల్ గాంధీ ఇంత నిదానంగా అన్ని చూపిస్తున్నాడు 6 నెలలు సమయం తీసుకొని ఆ ఓటర్ లిస్టు తెచ్చిండు కాబట్టి ఇంకా చాలా 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 ఉన్నాయి వీళ్ళకి బయట వేయడానికి ఇప్పుడే 16 లక్షల కోట్లు దేశం మీద ఆ గుజరాత్ వాళ్ళకి అంటగట్టేసి మొత్తం మాఫీ చేసిర్రు ఇట్లాంటి పేదోళ్ళకు రూపాయి ఇయ్యరాలు పేదోళ్ళ దగ్గర బట్టలు ఒలిచి మరి ఆ బట్టలు కూడా అమ్ముకునే పరిస్థితి బీజేపీది కాబట్టి ఇలాంటివన్నీ నాకు అడగడం కన్నా రవి వాళ్ళు చేసిన తప్పులకు మేడం వాళ్ళు ఇట్లా మాట్లాడుతారు తప్ప కాదా అని నన్ను అడుగు నేను చెప్తా వాళ్ళు చేసిన దానికి నాకు అడుగుతావేంది ఈరోజు కేంద్రంలో కనీసం వాళ్ళు ప్రస్తావించాలి కదా ఈ 8 మంది ఎంపీలు ఉన్నారు పీక్ అనుకున్నారు నేను అడిగేదానికి ఆన్సర్ పీక్ అనుకున్నారు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు పోయి ధర్నా చేయండి 42% ఏం తెలంగాణలో మీకు రిజర్వేషన్ ఇవ్వడం ఇష్టం లేదా మనకు కూడా 8 మంది ఎంపీలు ఉన్నారు కదా మేము ఆవోలు పోయి చేసిరు కదా అరే మేము అధికారంలో లేము దిగిపోండి మేము ఇస్తామని చెప్తున్నాం అందుకని మీరు అధికారంలో ఉన్నారు కదా బిల్లు పెట్టండి చర్చ అయితే జరుగుతుంది కదా బిల్లు పెట్టండి ఏం చర్చ బయట కూర్చొని కుక్కల్లాగా ఒలడం పార్లమెంట్ లో కూర్చొని మాట్లాడదాం చర్చలు చేద్దాం దాని గురించి ఎందుకు బిల్లు పెడతలే చెప్పండి నాకు మేము రాష్ట్రపతిని గెలవనికి పోతామనంటే ఏమన్నా మా రాహుల్ గాంధీని వాళ్ళని అందరినీ పట్టుకొని అరెస్ట్ చేస్తారు ఏమన్నా దేశద్రోహులా వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏమన్నా క్రిమినల్సా చెప్పండి ఏం చేయాలి పోరాటం చేస్తూనే ఉన్నాం అన్ని చేస్తున్నాం కష్టపడితే మన తెలంగాణ మనకు వచ్చింది అట్లా పోరాటం చేయాలి ఆ స్థాయిలో ఉండాలి మీ పోరాటం వాళ్ళ బొంద వాళ్ళు ఉన్నన్ని రోజులు దేశంలో ఏ అభివృద్ధి జరగదు అది గుర్తుంచుకోండి దేశ ప్రజలు వాళ్ళని ఓడగొట్టిన రోజు అన్ని వాళ్ళు ఏ అభివృద్ధి చేయకుండానే భారతదేశం 4వ స్థానంలో నిలబెట్టారా ఏందోది సర్లే ఇక ఇప్పుడు డిబేట్ చాలా పెద్దగా అవుతుంది అలా పోదా 4వ స్థానం ఉందా వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ చెప్పమని ఫస్ట్ దేశం మీద ఎంత మంది వాళ్ళ మంత్రే చెప్తున్నాడు దేశం మీద పేదరికం రాను పెరుగుతున్నది అన్న వీళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగింది 4th ప్లేస్ లో వచ్చిందంటే అది ఎట్టొచ్చిందో ఉట్టి గాలి మాటలు మాట్లాడడం కాదు ఈరోజు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే నాకు తెలిసి వీళ్ళకి తెలిసిందల్లా వీళ్ళు చేసినటువంటి అప్పుని 1,25,000 రూపాయలు మన నెత్తి మీద ఉంది దాన్నే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనుకుంటున్నారేమో ఎందుకంటే బీజేపీలు అడిగిన దానికి రివర్స్ చెప్తారు చూడు అదే బీజేపీలు అంటారు కాబట్టి మనం అడిగిన దానికి ఆన్సర్ రివర్స్ గా చెప్పేది ఏదైనా ఉందంటే మన నెత్తి మీద మోపినటువంటి అప్పు ఆ అప్పుతో వాళ్ళు మేము చెప్పండి అన్ని చెప్తున్నాం చెప్పండి నీ ముంగల చెప్పాలి మేము మీతో ఇప్పుడు చెప్తున్నా కదా చూద్దాం ఎన్ని లక్షల మందికి మెసేజ్ పాస్ చేస్తావు అది మీరు చెప్పిన దాన్ని బట్టి ఉంటుంది అట్లా ఉండదు కదా మీ ఛానల్ ఎంతవరకు రీచ్ అవుతుందో చూద్దాం దీన్ని ఈ మెసేజ్ నేను చెప్తున్నా కదా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మోదీ ప్రభుత్వానికి మన దేశం మీద ఉన్నటువంటి అప్పు పర్ హెడ్ 1,25,000 నుంచి 1,50,000 మన నెత్తి మీద మోపిర్రుడు అది పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే చదువురాని దద్దమ్మలే కదా మొత్తం దేశాన్ని పాలిస్తోంది కాబట్టి వాళ్ళకున్న నాలెడ్జ్ అంతా పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే మన అప్పు వాళ్ళకున్న నాలెడ్జ్ కాబట్టి అదే ఊహించుకుంటున్నారు దేశాన్ని మొత్తం భ్రష్టు పట్టించి సర్వనాశనం చేసి అప్పులపాలు వాళ్ళు చేసిన దేశాన్ని రాష్ట్రాన్ని అప్పులపాలు చేసారు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు అప్పు మనం మోస్తున్నాం అటు బీజేపీ వాళ్ళు 1,25,000 రూపాయలు
ఇటు కేసీఆర్ చేసినటువంటిది 1,25,000. అంటే 3 లక్షల దగ్గర మన 2.5 నుంచి 3 లక్షలు కోట్లు ఒక్కొక్కళ్ళ నెత్తి మీద ఒక్కొక్కళ్ళ నెత్తి మీద ఒక్కొక్కళ్ళ నెత్తి మీద 2.5 లక్షల నుంచి 3 లక్షల వరకు మన నెత్తి మీద వాళ్ళు అప్పు మోపిర్రు. దాన్ని వీళ్ళిద్దరు పర్ క్యాపిటల్ ఇన్కమ్ అనుకుంటున్నారు అనేది నా ఆలోచన. సో ఏది ఏమైనా అప్పు భారం మన మీద ఉన్నది. దాన్ని ఒక్కొక్కటి మెల్లగా ఇట్లాంటి వాళ్ళ దుర్మార్గుల చేతిలో మరి ఎప్పుడు కూడా దేశాన్ని రాష్ట్రాన్ని పెట్టొద్దు అని ప్రజలు ఆలోచించుకోవాలి. ప్రజలు వేసే ఓటు అమూల్యమైనది. ఒక్క ఓటు నాదే కదా, నాకు ఇష్టమోనికి నా ఇష్టమోనికి అనుకోవద్దు. మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మంచి పరిపాలన చేసేటోళ్ళ చేతిలో పెడితే దేశం రాష్ట్రం బాగుంటది. నా ఒక్క ఓటే అనుకుంటే ఆ రోజు గాంధీ మహాత్ముడు నేను ఒక్కడనే ఎందుకు అనుకుంటే దేశానికి స్వతంత్రం రాకుంటుండే. ఈ రోజు నా ఒక్క ఓటే అనుకుంటే దేశం మీద లక్షల కోట్ల అప్పు అయిపోయింది. కాబట్టి ఊహించి విజ్ఞత ఉన్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళు, మేధావులు బయటకు వచ్చి ఓటేసి వీళ్ళు చేస్తున్నటువంటి బడాబాబులు వెనకాల పెట్టుకొని చేస్తున్నటువంటి తమాషాలని చూస్తూ ఊరుకోవద్దు. వీళ్ళని అరికట్టాలి అనేది నాకున్నటువంటి ఆలోచన మీ ముందు పెడుతున్నా.